అలానే నాతోటి అధ్యాపక మిత్రులకు అలానే అధ్యాపకేతర సిబ్బందికి మరియు విద్యార్థులందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలిసిందే, ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తేదీన మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకు జరుపుతున్నామో చాలామందికి తెలియదు. స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చారు, కానీ దాని తర్వాత ఏంది, వాట్ నెక్స్ట్, ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. నేటి బాలలే రేపటి పౌరులు మీరే. కాబట్టి మీరు మనకు స్వాతంత్రం ఎందుకు వచ్చింది, దాని యొక్క ఫలితం ఏంటి, దాని ఫలాలు ఇంకా భవిష్యత్ తరాల వారికి ఎలా అందించాలి అనే విషయం మనం అందరము తెలుసుకుందాం. ముందుగా చరిత్ర కానీ చూస్తే దాదాపు 1600 ప్రాంతంలో బ్రిటిష్ వారు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపారం చేసుకోవడానికి, బతకడం కోసం ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడ ఉన్న నాయకుల్లో ఉన్న లొసుగులను చూసి వాళ్ళకు గొడవలు పెట్టి మధ్యలో లబ్ధి పొంది తద్వారా 1757లో ప్లాసీ యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధం తర్వాత భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన పరమైంది. ఆ యుద్ధం తర్వాతనే ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని దోచుకోవడానికి మొదలుపెట్టిన సంవత్సరం అది. అప్పటి నుంచి దాదాపు 1947వ సంవత్సరం వరకు మనకు అనేక రకాలుగా మన సంపదనంతా కూడా దోచుకొని పోయినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మన వాళ్ళు 1857 సిపాయిల తిరుగుబాటు, 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ సిపాయిల తిరుగుబాటు ఫలితంగా మన భారతీయులలో